గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుందామని వెళ్ళిన మాకు తెలిసింది ఏంటంటే మేము వెళ్ళింది శని త్రయోదశి రోజు. ఇదైతే రాజగోపురం. దీని చుట్టూ కాకులు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. సైంటిఫిక్ రీజన్ మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ టెంపుల్ లోపల ఒక పెద్ద నంది ఉంటుందన్నమాట. ఈ శని త్రయోదశి నాడు నందికి అండ్ లోపల టెంపుల్లో ఉన్న శివలింగానికి పూజ చేసి ఒకే టైంలో హారతిస్తారు. దీనివల్ల ఏంటంటే మన జాతకంలో ఎట్లాంటి గ్రహ పీడాలున్నా లేదంటే శని వల్ల వచ్చే దోషాలున్నా కూడా మనం తెలిసి తెలియకుండా ఈ హారతిలో పార్టిసిపేట్ చేస్తే అవన్నీ పోతాయి అన్నమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లోకల్ పీపులే, చాలా ఎక్కువ మంది వచ్చిర్రు. ఈ ఒక్కరోజు జరిగే పూజలో పార్టిసిపేట్ చేస్తే మనకున్న బాధలన్నీ పోతాయని వాళ్ళు నమ్ముతారు. అండ్ అక్కడ ఇచ్చే ఈ బిల్వపత్రం పువ్వులను అయితే చాలా భద్రంగా దాచుకొని దేవుడి దగ్గర పూజ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఇంకా మాకైతే ఆ రోజు దర్శనం జరగలేదు, ఎందుకంటే ఆ స్పెషల్ డే రోజు చాలామంది రష్ ఉండే. ఇంకా గిరి ప్రదక్షిణ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకున్నాం. అదంతా కూడా ఎట్లా చేసుకున్నాం, మాకు తొందరగా ఎట్లా అయింది అనేది ఫుల్ వీడియోలో పెడతా.